గాలి శంకరమ్మ. నేను గోనిపల్లి గ్రామం మాది. మా పొలము గొల్లబోయిడు సంకాడ మేము తయారు చేసుకొని 20 సంవత్సరాల అనుభవంలో ఉండింది. 20 సంవత్సరాల తర్వాత గవర్నమెంట్ మాకు పట్టా ఇచ్చిండ్రు. పట్టా ఉంది, పాస్బుక్లు ఉన్నాయి. ఎంఆర్ఓ క్లియర్గా మాకు సర్టిఫికెట్ ఇచ్చిండు. మళ్ళీ కోర్టు పోయిను, కోర్టు ఆర్డర్ వచ్చింది, ఇండిషన్ ఆర్డర్ వచ్చింది. అన్నీ వచ్చినా కానీ మమ్మల్ని అల్లాడిపిస్తా ఆకులు మేపిస్తా ఉండ్రు. ఒడ్డోళ్ళలోనే వాళ్ళు తిరుపతి నీరజ, దగ్గోలు కిష్టయ్య, చెల్ల చిన్నక్క, చెల్ల పెద్దక్క, ఒలిపి వాడి పేరు ఏం పేరు, ఒలిపి కల్పన, వీళ్ళంతా చేరి ఇంకా చాలా మంది ఉండరులే, వాళ్ళంతా చేరి మమ్మల్ని అల్లాడిస్తుండ్రు. ఇది వరకు మేము కంపలాగేసిండ్రు, రాళ్ళు నాటుకున్నాం, రాళ్ళు లాగేసిండ్రు. మళ్ళీ మన టెంచి వేసినాము. 2 లక్షలు ఖర్చు మాకు. 2 లక్షలు నాశనం, నలబుగ్గులు చేసిండ్రు. చెట్లన్నీ బెరికేసిండ్రు. నాకు ఒక్క కొడుకు, ఆ కొడుకు చచ్చిపోయిండు. నాకెవరు దిక్కులేరు. నా కొడుకు 2 ఆడపిల్లకాయలు. నేను ముసలాయన అంటే పెరాల్సిన వచ్చి ఇంట్లో ఉన్నాడు. మాకే ఆదరవా లేదు. ఇదే ఆదరవా. మమ్మల్ని ఈ ప్రకారం ఇబ్బంది పెడుతుండ్రు. మాకు దయచేసి అధికారులు మాకు సాయం చేయాలా. మాకు సాయం చేసేవాళ్ళు ఎవరు లేరు. మమ్మల్ని ఇదే ప్రకారం మాకు అన్ని డాక్యుమెంట్ ఉన్నా కానీ మమ్మల్ని ఈ పని చేసి ఇబ్బంది పెడతా ఉంటారు, అన్యాయం చేస్తా ఉంటారు. సార్ మీరే న్యాయం చేయాలా. నిమ్మ చెట్లు వేసినాం సార్, 10 రోజులైంది. నిన్న కూడా నీళ్లు పట్టినాం ట్యాంకర్తో. ఇంటికి పోయినాము. 10 గంటల దాకా ఏం జరగల. 10 గంటల తర్వాత వచ్చి రాళ్లన్నీ పగలగొట్టేసి నానా గాబర్ చేసి చెట్లన్నీ నిమ్మ చెట్లు పెరికేసి గందరగోళం చేసేసి పోయినరు. వద్దన్న వచ్చి తలకి నా కడుపు మండిపోయి నేను ఏడు కూర్చొని ఏడుచుకుంటా ఉన్నాను. ఎన్ని చెట్లు వేసారమ్మా? నిమ్మ చెట్లు వేసినాం. ఎన్ని? 150 చెట్లు వేసినాం. 150-170 చెట్లు దాకేసిన వాళ్ళు. ఎవరు పగలగొట్టారు అనుకుంటున్నారు? ఓళ్లే సార్. మాకు ఈ రోజులు ఓళ్లే. తిరుపతి నీరజ వాళ్ళు, వాళ్ళ నాయన దగ్గోలు కిష్టయ్య, వాళ్ళ కట్ట